2 సంవత్సరాల పిల్లల నుంచి 70 సంవత్సరాల ముసలోళ్ళు వరకు అప్పట్లో అయితే పనలేని వాళ్ళు గూడా దీన్ని గుడుక్‌మని మింగేయొచ్చు. అంత బావుంటది ఇదైతే. ఇంతకీ ఏం జేస్తున్నాననుకుంటున్నారు? మీకైతే తెలిసే ఉంటది నేనేం చేయబోతున్నాను అనేది అయితే. ఇవన్నీ సోది పక్కన బెడదాం గానీ, ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 4 బ్రెడ్ ముక్కల్ని ఏసేసుకొని దాంట్లో 2 స్పూన్‌లయితే చక్కెరేసేసుకొని ఒక గుడ్డు పగలగొట్టేసి పాలేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలనమాట. ఇంకొక గిన్నె బెట్టుకొని దాంట్లో అయితే వాటరేసుకొని ఒక్క చిన్న గిన్నె పెట్టేసుకొని లోపలైతే పైనుంచి అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాక్స్‌ని గూడా ఏసేసుకొని ఒక 40 మినిట్స్ అయితే మనం దీన్ని స్ట్రీమ్ జేసుకోవాలనమాట. అయిపోయిన తర్వాత అయితే ఒక నైఫ్ పెట్టి చెక్ చేసుకోవాలి. అది క్లియర్‌గా వచ్చిందంటే ఇది రెడీ అయిపోయినట్టే. తర్వాత ఇలా 2, 3 సార్లు ట్యాప్ చేస్తే అయిపాయ్ మన క్యారమెల్ పుడ్డింగ్ రెడీ. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంటది. కానీ ఈ పుడ్డింగ్‌ని అయితే మన దగ్గర ఫ్రిడ్జ్ ఉంటేనే చేసుకోవాలి. లేకపోతే ఎగ్ నీసు వాసన అయితే వస్తదనమాట. ఒక చిన్న లైక్ చేయండి.